ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులా? అయితే మీకు గుడ్ న్యూస్. 5 లక్షలతో ఇల్లు ఎలా? అసలే సిమెంట్, ఐరన్ ధరలు భారీగా పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్న మీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పెరిగిన సిమెంట్, ఐరన్ ను తగ్గించిప్పించేందుకు చర్చలు జరుపుతోంది. ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, పక్కాగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద గృహాల కోసం సుమారు 77.18 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, ఇప్పటికే తొలి దశలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు మంజూరు చేశారు. కొన్ని ప్రాంతాల్లో 2వ విడత కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున లబ్ధిదారుల ఎంపిక చేసి వారికి ఇల్లు మంజూరు చేస్తారు. ఇక ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుందన్న సంగతి తెలిసిందే. మొత్తం 4 విడతల్లో ఈ 5 లక్షల సాయం అందిస్తారు. దీనిలో భాగంగా తాజాగా తొలి విడతలో భాగంగా పలువురి లబ్ధిదారుల ఖాతాలో ₹1,00,000 జమ చేశారు. అయితే చాలా పెరిగిన ధరల నేపథ్యంలో 5 లక్షలతో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సిమెంట్, స్టీల్ ధరలు భారీగా ఉండడంతో ఖర్చుకు భయపడిపోతున్నారు. ఇటీవలి కాలంలో సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై బ్రాండ్ను బట్టి ₹50 నుంచి ₹80 వరకు, టన్ను స్టీల్పై 2,000 నుంచి 3,000 వరకు ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల వల్ల ఒక్కో లబ్ధిదారు అదనంగా 17,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే లబ్ధిదారులపై ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిర్మాణం కోసం కావలసిన సిమెంట్, స్టీల్ ను లబ్ధిదారులకు మార్కెట్ ధర కంటే తక్కువగా అందించాలని ఆయా కంపెనీల ప్రతినిధులతో సర్కార్ చర్చలు జరుపుతోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బస్తాను ₹260కి, టన్ను స్టీల్ ను 47,000కు అందించాలని ప్రభుత్వం కోరుతోంది. ధర తగ్గింపుపై కంపెనీలు నిర్ణయం వెలువడాల్సింది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలిపారు. ధర తగ్గింపునకు కంపెనీలు ముందుకొస్తే నేరుగా లబ్ధిదారులకు అందించే విధంగా ఏదైనా ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని, లేదా స్థానిక అధికారుల నుంచి లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.